హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీడీపీదే ఘన విజయం అని అయితే చెప్తున్నారు. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి. సో ఏపీలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటరు నాడి ఎటువైపు ఉందనే అంశంపై నిన్న పలు ఎగ్జిట్ పోల్స్ అయితే వెలువడిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపారని దాదాపుగా అన్ని జాతీయ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయండి. అయితే ఒక్క టైమ్స్ న్యూ మాత్రము లోక్సభ పోరులో వైసీపీకి ఆధిక్యాన్ని అయితే కట్టబెట్టిందని చెప్తున్నారు. సో అయితే అసెంబ్లీ ఎన్నికలపై మాత్రం నిన్న జాతీయ ఛానల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించలేదు. దీంతో ఉత్కంఠత మరింత పెరిగింది. సో ఈ నేపథ్యంలో ఇండియా టుడేస్ యాక్సిస్ మై ఇండియా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో అయితే చెప్పేసింది. ఏం చెప్పిందంటే ఏపీ ఎన్నికల్లో 175 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఈసారి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించబోతుందని అయితే చెప్పింది. ఇండియా టుడే మై యాక్సెస్ ఇండియా తేల్చిందండి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 96 నుంచి 120 సీట్లు వస్తాయని అయితే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఇదే నేపథ్యంలో వైసీపీకి మాత్రం 55 నుంచి 77 సీట్లు లభించే అవకాశం ఉందని అయితే చెప్పింది. అంటే దాదాపుగా 50 సీట్ల తేడాతో ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారాన్ని అయితే చేజెక్కించబోతుందని అయితే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ తేల్చేసింది. సో ఎన్డీఏ కూటమిలో భాగమైన టీడీపీకి ఈసారి 78 నుంచి 96 సీట్లు లభించే అవకాశం ఉందని అయితే చెప్పింది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తేల్చేసింది ఈ విధంగా. అలాగే కూటమిలో మరో పార్టీకి జనసేనకు 16 నుంచి 18 సీట్లు వస్తాయని అయితే తెలిపింది. బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు లభిస్తాయని, అలాగే ఇతరులకు 0 నుంచి 2 స్థానాలు కూడా లభించే అవకాశం ఉందైతే తెలిపింది. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఈసారి 44% ఓట్లు లభించాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తెలిపిందండి. సో టీడీపీకి 42% ఓట్లు, బీజేపీకి 2% ఓట్లు, జనసేనకు 7% ఓట్లు లభిస్తాయని అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. కాంగ్రెస్కి కూడా ఈ విధంగా 2% ఓట్లు లభించాయని తెలిపింది. ఇతరులకు 3% ఓట్లు లభించే అవకాశం ఉందని కూడా వెల్లడించడం జరిగింది. సో మొత్తంగా అన్ని పోల్స్ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా టీడీపీదే ఘన విజయం అయితే చెప్పాయి. ఒక 1-2 సర్వేలలో అయితే సో ఇందుకు భిన్నంగా అయితే రావడం జరిగింది. ఇదేంటి ఇప్పటివరకున్న తాజా సమాచారం.